హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ వచ్చేసి పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. దానికోసం అయితే ముందుగా కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఇంకా జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి అయితే ఇట్లా కట్ చేసి వేసుకోండి, పైకి చిల్లకుండా ఉంటాయి పచ్చిమిర్చి. దాంట్లో కొన్ని ధనియాలు, కొంచెం పసుపు వేసుకొని ఇంకా అవి మొత్తం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో అయితే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి. ఆ పుదీనా కొంచెం ఫ్రై చేసుకున్నాకైతే ఇంకా తీసి పక్కన పెట్టుకొని పల్లీలు కొన్ని వేయించుకోవాలి, గుప్పెడన్ని. ఇంకా ఆ పల్లీలు కూడా పక్కన పెట్టుకొని ఒక 2-3 టమాటాలు ఇంకా కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసుకొని దాన్ని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత అయితే మిక్సీ జార్లోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా దాన్ని మిక్సీ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం గ్రైండ్ అవ్వగానే దాంట్లోకి అయితే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా గ్రైండ్ అయ్యాక వేయించిన పుదీనా టమాటాలు కూడా వేసుకొని ఇంకా కొంచెం బరకగానే మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఇంక ఇది దోశలోకి కానీ అన్నంలోకైనా కానీ దేంట్లోకైనా కలుపుకుంటే బాగుంటుందండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.